ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధతలో పరిపూర్ణుడైన యేసయ్యకు స్తోత్రములు. మీకు నా ప్రేమ వందనములు, పునరుత్థాన శుభములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట 150వ కీర్తన మొదటి చరణం. ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన స్తోత్రమును ప్రచురము చేయు జనులారా, మన యేసయ్య స్తోత్రార్హుడు, స్తుతిపాత్రుడు, పూజార్హుడు. ఇశ్రాయేలుల స్తుతుల మీద ఆసీనుడు, స్తుతి సింహాసనాసీనుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యనీయుడు. ఆయన మనలను నిర్మించిన కారణము కూడా ఆయనను స్తుతించుట కొరకే, ఆయన స్తోత్రము ప్రచురము చేయుట కొరకే అనే సంగతి ఎప్పటికీ ఎన్నటికీ మనము మరిచిపోకూడదు. కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన మందిరములోనికి మనము ప్రవేశించి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయనను స్తుతించెదము, ఆరాధించెదము. ఆయన మన జీవితములో చేస్తున్న చేయబోతున్న మేలులు, ఉపకారములన్నిటినీ తలంచుచు తలపోయుచు, అలాగే మన పితరుల జీవితాలలో ఆయన చేసిన మహా ఆశ్చర్యమైన కార్యములు, గొప్ప కార్యములు, వింత కార్యములు, సాహస కార్యములన్నిటినీ బట్టి ఆయనను ఆత్మ, ప్రాణ, శరీరముతో స్తుతించెదము, ఆరాధించెదము. అంతేగాక మనము పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులుగా మారితిము గనుక దేవునికి స్తోత్రములు. పూర్వము మన బ్రతుకు హేయమైనది, నీచమైనది అయితే ఆయన తన పరిచర్యకు నమ్మకమైన వారిగా ఎంచి మనలను బలపరిచిన ప్రభువైన యేసుక్రీస్తునకు కృతజ్ఞులమై జీవించుచు ప్రభు రాకడ కొరకు సిద్ధపడెదము. ప్రార్థన. స్తుతి సింహాసనాసీనుడైన యేసయ్య, మీకు స్తోత్రములు. మరలా మమ్మును మీ సన్నిధిలో సజీవులుగా ఉంచారు, స్తోత్రం. తుది శ్వాస విడిచే వరకు, మీ రాక వచ్చే వరకు నిత్యము మిమ్మును స్తుతించుచు ఆరాధించుచు ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగునట్లు కృప దయచేయమని, పరలోకములో కూడా స్తుతించే భాగ్యము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన పరిశుద్ధ ఆలయమందు స్థిరపరచి స్తుతించునట్లు చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.